పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ బయటికాలపు వేళ నీ సన్నిధిలో ఈ విధంగా మేము కూడుకోవటానికి సహాయం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. కొద్ది వాక్యము మా హృదయాల్లో భద్రపరచండి. నీ మాటలు నీ గ్రంథంలో నుండి ధ్యానించడానికి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలతో చెబుతున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలు చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, రక్షించబడ్డారు. ఎందుకంటే మనము మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. పరిశుద్ధపరచబడి ప్రార్థన చేస్తూ సంఘముగా ఉన్నారని రాయబడద్దు. మరి అలాంటి వారికి పౌలు మరలా చెబుతున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని మరలా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామందికి ప్రభు తెలుసు, కానీ క్రీస్తునందు ఉండటం అనేది తెలియదు. రెండవది, క్రీస్తునందు ఉంటే కలిగే ఫలితాలు ఏంటో తెలియదు. ఒకటి క్రీస్తునందు ఉండటం, రెండవది క్రీస్తునందు ఉంటే కలిగే ఫలితాలు చాలామందికి తెలియదు. క్రీస్తునందు ఉండటం అంటే ప్రభువు సన్నిధికి రావటం, పోవటం అనుకుంటారు. లేకపోతే ఎక్కడైనా కూడికలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళటం, రావటం అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ఉండటం అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనకి కనబడతాయి. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు ఏముంటుందంటే, క్రీస్తునందు ఉండటం అంటే ఇక్కడ యోహాను క్లియర్గా చెబుతాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు ఉంటుంది. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము అంటాడు. ప్రియులారా, క్రీస్తునందు ఉండటం అంటే ప్రభువుని ఒప్పుకొని ప్రభువుని నమ్ముకోవటం. ఏమండి, ప్రభువుని ఒప్పుకోవటం అంటే ప్రభువు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువేయబడి ఆయన మరణించి పునరుద్ధానుడైన వాడని నమ్మినప్పుడు, ప్రియులారా, అలాగా ఒప్పుకున్నప్పుడు వారు నిజంగా దేవుని యందు క్రీస్తునందున్న వారిగా గుర్తించవచ్చు. ప్రభువుని ఒప్పుకోకుండా ఏ శరీరయు యేసు దేవుని కుమారుడని, యేసు దేవుడని ఒప్పుకోకుండా
ఏ వ్యక్తి కూడా క్రీస్తు వాడు అని మనము గుర్తించలేం. రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 9వ వచనములో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. యేసు ప్రభువని ఏ వ్యక్తి ఒప్పుకుంటాడో, ఏమండి, యేసు ప్రభు అని ప్రతిసారి ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉంటాడో, మనుషుల్లో, సమాజంలో, సంఘంలో, ఏమండి, ప్రతి చోట ఏ వ్యక్తి అయితే ఒప్పుకుంటాడో, యేసు ప్రభు అంటాడు కదా, ఈ లోకంలో నన్ను గూర్చి ఒప్పుకునిన వాడు పరలోకంలో తండ్రి ఎదుట అతను నేను ఒప్పుకుంటానంటాడు. కొంతమంది ప్రభువును ఒప్పుకోవటానికి సిగ్గుపడతారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రభు బిడ్డనయ్యాను అని ఒప్పుకోవటానికి చాలామంది సిగ్గుపడతారు. ఒకవేళ మన పిల్లలు చదువుతున్నారనుకోండి, వాళ్ళకి ఏదన్నా ఎస్సీ సర్టిఫికేట్ కావాలనుకోండి, ఆ టైంలో ఎంత సిగ్గుపడిపోతారో, ఎంత భయపడిపోతారో. మేము క్రైస్తవం అని చెప్పుకోవడానికి మరి చాలా భయపడిపోతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు క్రీస్తులో లేనివారు. క్రీస్తునందు ఉన్నవారంటే ప్రతి చోట ఒప్పుకుంటారు, మేము ప్రభు బిడ్డలము, యేసు ప్రభు మా దేవుడని ఒప్పుకుంటారు. కనుక ప్రియులారా, దేవుని యందు ఉండటం అంటే మేము ప్రభువుని నమ్ముకున్నాము, ఆయనను ఒప్పుకొనుచున్నాము అని ఏ వ్యక్తి అయితే అలాగ ఒప్పుకుంటూ ఉంటాడో వాళ్ళే క్రీస్తునందు ఉన్నవారిగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అదే 1 యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివితే, ప్రియులారా చదవండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. చూసారా, దేవునిలో నిలిచి ఉండటం అంటే, దేవునిలో ఉండటం అంటే ఒకరినొకరు ప్రేమించటం వలన. అంటే ప్రేమ అనేది మనుషుల మధ్యలో కనబడినప్పుడు వీళ్ళు నిజంగా దేవుల్లో ఉన్నారు అనేది అర్థమవుద్ది. ఏమండి, ఒక పాప, నేను బస్సులో వెళుతున్నాను, నా ముందు ఒక పాప కూర్చుని ఉంది. ఆమె ప్రక్కన ఒక ముసలావిడ కూర్చుంది. ఆమె ఆ పాపను మా అమ్మాయికి ఫోన్ చేయమని అడుగుతుంది, ఆ నెంబర్ ఇచ్చి. సరే, ఆమె ఆ నెంబరు తీసుకుని, కాగితం తీసుకుని ఫోన్ చేసి ఆ ముసలావిడికి ఎత్తే ముసలావిడ మాట్లాడింది. దాదాపు 5 నిమిషాలు మాట్లాడింది. సరే, మరలా ఇచ్చేసిన తర్వాత మళ్ళా కొందరు వెళ్ళిన తర్వాత మళ్ళా ఫోన్ చేయమంది. మరలా చేసింది, మరలా చేసి మళ్ళా మాట్లాడింది. మళ్ళా తర్వాత మళ్ళా కొందరు వెళ్ళిన తర్వాత మళ్ళా చేయమంది. చూసారా, ఆ పాప విసుక్కోకుండా మరలా ఫోన్ చేసింది. అంటే ఆ పాప నాకు తెలుసు, బాప్తిసం పొంది రక్షించబడింది, మన జిజ్జవరం సంఘంలో ఎదుగుతుందన్నమాట. అప్పుడు ఆ ముసలావిడ అంటుందమ్మా, మీరు క్రైస్తవులా అంటుంది. అవును, మేము ప్రభువుని నమ్ముకున్నామని అంటుంది ఆవిడ. ఎందుకు అడిగింది ఆ ముసలావిడ? ఎందుకు అడుగుతున్నామంటే, మేము విసుగు లేకుండా నాకు ఫోన్ చేయడానికి ఇస్తున్నావమ్మా అని అంటుంది ఆవిడ. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కొంతమంది అయితే ఏం చేస్తారు, ప్రతిసారి పద్దాకా చేయాలా అని విసుకుంటారు. కానీ ఆమె, ఈ ముసలావిడికి ఏ అవసరం ఉందో కూతురుదని చెప్పేసి ఆమె ఫోన్ చేయమన్నప్పుడల్లా ఫోన్ చేస్తానే ఉంది. ఆ ముసలావిడ కూడా చాలా ముసలావిడ, ఆమె మొక్క దొక్తే బయలుదేరుతుంది కాబోలు మొత్తానికి. ప్రియులారా, నేను కూడా చాలా సంతోషించాను. ప్రియులారా, చూడండి, మనం ఆలోచిస్తే ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం వలన వీళ్ళు దేవునిలో ఉన్నవారు, ప్రభువులో ఉన్నవారు అనేది
ప్రియులారా ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24 వచ్చిన ఏముంటుందంటే, దేవుని ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మనము ఆయనలో ఉన్నవారంగా కనబడుతుంది. క్రీస్తునందు ఉన్నవారంటే ఒకటి ప్రభుని నమ్ముకొని ఆయన ప్రతి చోట ఒప్పుకునేవారు క్రీస్తునందు ఉన్నవారిగా కనబడతారు. రెండోది, ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు క్రీస్తుని కలిగిన వారిగా, క్రీస్తులో ఉన్నవారిగా గుర్తిస్తారు. ప్రేమ లేకపోతే క్రైస్తవులని ఎవరు కూడా మనను గుర్తించరు. మనము దేవుని సన్నిధికి వస్తున్నా మనలో ప్రేమ కలిగి మనము ఆ క్రియారూపంలో ప్రేమ చూపించకపోతే మనము క్రీస్తులో లేనట్టుగానే మనం కనబడతాం. మూడోది, ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు వీళ్ళు క్రీస్తులో ఉన్నవారని గుర్తిస్తారు. ఎస్తేరు గ్రంథంలో ఓ సంఘటన ఉంటుంది. యూదులు ప్రియులారా అక్కడ అదేమంటారంటే షూషాను కోటలో ఉన్నారు. అది అన్య సంబంధమైన దేశం. అది ఆ దేశంలో యూదులు ఉంటున్నప్పుడు ప్రియులారా యూదులు ఎలాగా బ్రతుకుతున్నారంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారు. అంటే మనుషునికి దండం పెట్టడం, మనుషుల్ని పూజించడం అవన్నీ చేయట్లేదు వాళ్ళు. హామాన్ అనేటువంటి వాడు ఒకడున్నాడు, అన్యుడు, రాజుకి సేనాధిపతిగా బ్రతుకుతున్నాడు. వీడికి అందరూ దండం పెట్టాలి, ఏమండి నమస్కారం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు అలాగా నమస్కారం చేయట్లేదు. అంటే గౌరవప్రదంగా నమస్కారం చేయొచ్చు, కానీ ఈ హామాన్ ఎలాంటి వాడంటే వీళ్ళందరూ నాకే దండం పెట్టాలి అనే ఉద్దేశం కలిగిన వాడు. అంటే ఒక సాతాను సంబంధమైన వ్యక్తి అన్నమాట. కాబట్టి యూదులను గూర్చి హామాన్ అనేటువంటి వ్యక్తి రాజుతో ఏం చెబుతాడంటే, రాజా, మన దేశంలో ఒక జాతి బయలుదేరారు. వారు మన ఆజ్ఞలను, మన పద్ధతులను, మన ఆచారాలను పాటించట్లేదు. వాళ్ళ ఆజ్ఞలు వాళ్ళే పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళని మన దేశంలో ఉండనివ్వటానికి వీలు లేదు అంటాడు. రాజు చెబుతాడు. చూసారా, అంటే యూదులు అక్కడ ఎలా కనబడుతున్నారు? ఓ ప్రత్యేకమైన వారిగా కనబడుతున్నారు ప్రియులారా. అంటే ఇప్పుడు అక్కడ ఆ దేశంలో వీళ్ళు దేవుని బిడ్డలు అనే గుర్తింపు ఏమండి అక్కడ కలుగుతూ ఉంది. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ హామాన్ అనేవాడు ప్రియులారా రాజుతో చెబుతాడు. 8వ వచనం, అంతటా హామాను ఆశ్వరోజుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములంటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ దేవుని ఆజ్ఞలు అనుసరించాలి, కానీ ఆ ప్రాంతం వాళ్ళ ఆజ్ఞలు అనుసరించకూడదు. ఏమండి, ఇక్కడ వీళ్ళు విగ్రహారాధన చేయాలి, మనుషులకు దండాలు పెట్టుకోవాలి. ఏమండి, వీళ్ళ ఎదుట చాలా హీనమైన వారిగా వాళ్ళకు కనబడాలి. ఆ ప్రాంత ప్రజల ఉద్దేశం అది. కానీ యూదులు అలాగా లేరు, దేవుని ఆజ్ఞలే గైకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అక్కడ వాళ్ళకు గుర్తింపు వచ్చింది, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు మన ఆజ్ఞలు అనుసరించట్లేదు, వాళ్ళ ఆజ్ఞలనే గైకుంటున్నారని ప్రియులారా హామాను రాజుతో చెప్పాడు. కానీ రాజు వారిని ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నప్పుడు ఏమండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆజ్ఞలు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో 6700 చిల్లర ఉన్నాయి. కానీ ప్రాముఖ్యమైన ఆజ్ఞలు 10 ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు ప్రియులారా చాలా విలువైనటువంటివి. 10 ఆజ్ఞలను దేవుడు 2 ఆజ్ఞలుగా పోల్చాడు. ఒకటి దేవుని ప్రేమించటం, రెండోది మానవుని
ప్రేమించటం. ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనము క్రీస్తునందున్న వారిగా కనబడతాం. ఏమండి, ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, ఎక్కడో పనికి పోతారు. అక్కడేమంటారు, ఎరా నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏంటి పనికి వచ్చావు, ఆదివారం గుడికి వెళ్ళవా అంటారు. అప్పుడేమవుతారు, నేను రక్షించబడకముందు అంటే చిన్నప్పుడు మా అమ్మ వెనకాల వెళ్ళేవాడిని గుడికి. పార పనికి వెళ్ళే ఒక ఆదివారం పార పనికి నాతో పాటు ఉన్న కుర్రోళ్ళు అందరూ అంటున్నారు, అంటే అప్పుడు దాదాపు ఎంత వయసు 15 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళు అంటారు, ఏమంటున్నారంటే, ఏరా నీకు చర్చికి వెళ్తావు కదా, ఏంటి పనికి వచ్చేవన్నారు వాళ్ళు. అప్పుడు ఏమైపోవాలి నేను చెప్పండి? అంటే అప్పుడు నేను ఇంకా రక్షించబడలా, మారు మనసు పొందలేదు, ఏదో ఊరికే గుడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. చూడండి ప్రియులారా, అప్పుడు నా మనసు చాలా బాధ వేసింది. ప్రభు బిడ్డలో మనకు గుర్తింపు మనం తీసుకురావాలి కదా. మనమున్న స్థలములో, మనం పనిచేస్తున్న చోట ప్రియులారా, ప్రభు బిడ్డలో మనకు గుర్తింపు. వీళ్ళు ఆదివారం ఇక్కడికి రారండి, పనికి రారు, ఉద్యోగానికి రారు, వీళ్ళు ప్రభు బిడ్డలు, దేవుని ఎరిగిన వారు అని ఈ యూదుల్లాగా ఒక గుర్తింపు మనము తీసుకురావాలి. అప్పుడే మనము క్రీస్తునందున్న వారంగా కనబడతాము ప్రియులారా. ఏమంటే ఇలాంటి అనుభవాలు మనకు లేనప్పుడు, దేవుని నమ్ముకొని ప్రభుని ఒప్పుకోకుండా ఉంటే, లేదా మనము ప్రేమ కలిగి జీవించకపోతే, ఇలాగ దేవుని ఆజ్ఞలు అనుసరించకపోతే మనము క్రీస్తునందున్న వారిగా ఉండము ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ఉండడం అంటే ఆ అనుభవాలు మనలో ఉండాలి. అయితే క్రీస్తునందున్న వారికి కలిగే ఫలితాలు ఏంటంటే, ఇక్కడ చెప్పాడు కదా 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల మొదటి ఫలితం ఏంటంటే నూతన సృష్టిగా కనబడతారు. ఎలా ఉంటారు? నూతన సృష్టిగా పిలువబడుతున్నారు. పౌలు తన అనుభవంలో నుండి చెబుతున్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని దర్శనాన్ని చూసినప్పుడు, వెలుగును చూసినప్పుడు ఆయన ప్రియులారా పూర్తిగా ఒక క్రొత్త వ్యక్తిగా మారిపోయాడు, నూతన సృష్టిగా మారిపోయాడు. అంతకుముందు అతను ప్రియులారా చాలా క్రోధముతో, ద్వేషముతో, కక్షలతో, అనేకమైనటువంటి ఈర్ష్యలతో అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ చంపాలనే ప్రయత్నాల్లో జీవిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రియులారా క్రీస్తును దర్శించాడో, ఆయన దేవుని వెలుగును చూసి ప్రార్థన చేసుకున్నాడో, అప్పుడు ఆయన ఎలాగైపోయాడంటే మారిపోయాడు, ఒక నూతన వ్యక్తిగా అయిపోయాడు. ఈ గలతీ పట్టణస్థులు ఈయన గురించి ఏమంటారంటే, గలతీ మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి గురించి? పౌలుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి ప్రియులారా, మునుపు మనలను హింస పెట్టినవాడు, 23వ వచనంలో ఉంది కదా, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును గూర్చి ప్రకటించున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. చూసారా, ఒకనాడు ఇతని జీవితాన్ని చూశారు వీళ్ళు. ఎవరో గలతీ పట్టణస్థులు చూశారు. ఇప్పుడు అదే పట్టణానికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నాడు. ఏమండి, అతనిలో ఉన్నటువంటి గొప్ప మార్పును వాళ్ళు చూశారు. ఆయనను గూర్చి, ప్రభువును గూర్చి ప్రకటిస్తున్నాడు ప్రియులారా. ప్రకటిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని హింసించినవాడు, ఏ మతాన్ని గురించి అయితే మనల్ని హింసించాడో ఆ మతాన్ని గురించే ప్రకటిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడని దేవుణ్ణి ఆరాధించారంట. కాబట్టి గలతీ పట్టణస్థులు పౌలుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చారు.
ఆయన పూర్వంలాగా లేడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు? నేను హింసకుడను, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, దేవుడు నన్ను నమ్మకమైన వానికి ఎంచి నన్ను బలపరిచాడు. అంటే ఇప్పుడు పౌలు ఎలాగైపోయాడంటే నూతన సృష్టికి అయిపోయాడు. ప్రియులారా, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అయిపోతారు. పాత స్థితిగతులన్నీ పోయి కొత్త స్థితిగతులు వస్తాయి. క్రీస్తునందున్నామని చెప్పుకుంటే ఇంకా పాత పరిస్థితుల్లో బ్రతుకుతుంటే వారు క్రీస్తునందున్న వారిగా గుర్తించలేరు. కనుక పౌలు యొక్క అనుభవపూర్వకంగా పౌలు చెప్పిన మాట ఇది. ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. మొదటి ఫలితం ఏంటంటే మనము నూతన సృష్టిగా ఉంటాం. ఏమండి, పాత దౌర్భాగ్యమైన పరిస్థితులకు ఉండకుండా క్రొత్త పరిస్థితులు కనబడతాయి. ఏమండి, బూతులు మాట్లాడేవాళ్ళు బూతులు ఆగిపోతాయి. ప్రార్థన చేయని వారు ప్రార్థన చేసుకుంటారు. మోసం చేసేవారు మోసం చేయరు. ఇలాగా వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేయరు. ఇలాంటి దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేయరు. ఎలాగా ఉంటారంటే ఒక నూతన సృష్టిగా కనబడతారు. ఏమండి, కాబట్టి పాపం వల్ల మనుషుడికి వచ్చేటువంటి ప్రతిఫలం భయంకరమైనటువంటిది. కాబట్టి లోకానికి అందరికి కూడా నూతన సృష్టిగా కనబడతారు. రెండో ప్రతిఫలం ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో ఇక అంటాడు, ఎవడైనాను కావున చదవండి, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి. అది రెండో ప్రతిఫలం ఏంటంటే క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధి ఉండదు. ఏ శిక్షా విధి ఉండదు. క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధి ఉండదు. ఎందుకంటే ప్రియులారా, ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది రక్షించబడిన వారు, ఏమండి, దేవుడు మన శిక్షనంతా భరించాడు. కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. ఏ శిక్షా విధి ఉండదు. ఏమండి, ఏ శిక్షా విధి అంటే నరకం అనేది ఒక శిక్ష, లోకంలో రోగం అనేది ఒక శిక్ష. ప్రియులారా, ఎలాంటి ఏ శిక్షా విధి ఉండదు క్రీస్తులో ఉన్నవారికి. మనుషులు వారి పాపమును బట్టి శాపమును బట్టి శిక్ష పొందుతారు. బైబిల్లో రాయబడింది కదా, రోమాపత్రిక 3:23లో ఏముంటుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారంటాడు. రోమపత్రిక 6:23లో ఏముంటుందంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం. అంటే మరణశిక్ష ఉండదు. ఏమండి, భౌతిక సంబంధమైన మరణం. ప్రియులారా, ప్రసంగి 12:7లో ఉంటుంది భౌతిక సంబంధమైన మరణం. ఈ మరణ శిక్ష ఉండదు. భౌతిక సంబంధమైన మరణం అందరికీ ఉంటుంది, కానీ వయసు పెరిగిన తర్వాత ఉంటుంది. కానీ వయసు పెరగముందే చాలామంది మరణిస్తారు. 50 సంవత్సరాల లోపే మరణించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, మనకు ఆయన అంటున్నాడు, ఆయనకి 45 సంవత్సరాలు. ఎలా చనిపోయాడంటే వాళ్ళు చెబుతున్నారు, ఈయనకి గ్యాసు పై కొట్టి చచ్చిపోయాడు అన్నారు. గ్యాస్ పైకి కొట్టి చచ్చిపోయాడు అంటున్నారు. అంటే ప్రియులారా, నేను అనుకున్నాను హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది అనుకున్నాను. చూసారా, ఇదో శిక్ష, భయంకరమైన శిక్ష. ప్రియులారా, భౌతిక సంబంధంగా శరీరం మరణం అనేది మనకు వచ్చుద్ది. వయసు పెరిగిపోయిన తర్వాత, ప్రియులారా, వయసు నిండిన తర్వాత మరణించటం అనేది అది ఒక మంచిది. కానీ దేవుని శిక్ష మనుషుల మీదకి ఇలా వస్తూ ఉంటుంది. రెండో మరణం ఏంటంటే ప్రకటన గ్రంథం 21:8 వచనం ప్రకారము, పిరికివారును, అవిశ్వాసులను, అబద్ధికులను, అందరును, విగ్రహారాధికులను, మాంత్రికులను మండుచున్న అగ్నిగుండములోనికి పడవేయబడతారు. ఇది రెండవ
మరణం అంటాడు. ఇది ఒక శిక్ష. ఏమండి, ఇదో భయంకరమైనటువంటి శిక్ష. అగ్నిగుండములో పడిపోవటం రెండవ మరణం. ఇది భయంకరమైనటువంటి శిక్ష. కాబట్టి క్రీస్తునందుంటే ఈ మరణాలు కొట్టివేయబడతాయి. భౌతిక సంబంధమైన మరణం కొట్టివేయబడద్ది. ఆత్మ సంబంధమైన అగ్నిగుండం అనే మరణం తీసివేయబడద్ది ప్రియులారా. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి కలిగే రెండో ఫలితం ఏంటంటే ఏ శిక్షావిధి ఉండదు. ఏ శిక్షావిధి ఉండదు ప్రియులారా. కాబట్టి దేవుడు శిక్ష లేకుండా ఆయన మనను బ్రతికిస్తూ ఉంటాడు. మూడో ప్రతిఫలం ఏంటో చూడండి ప్రియులారా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చదివితే 5వ వచనములో క్రీస్తునందు ఉన్నప్పుడు మనుషులు ఎలాగుంటారంటే ఫలిస్తారు. ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తారు. అంటే అభివృద్ధి పొందుతారు. క్రీస్తులో ఉన్నవారు అభివృద్ధి పొందుతారు ప్రియులారా. ఏమండి, యేసు క్రీస్తులో ఉంటే మనము ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం. కాబట్టి మూడవ ప్రతిఫలం ఏంటంటే మనము అభివృద్ధి పొందుతాం. ద్రాక్షావళిలో తీగ నిలుచున్నట్లుగా, అంటే ద్రాక్ష చెట్టులో ఆ కొమ్మలు నిలిచినట్లుగా మన ప్రభువులో నిలిచి ఉంటే మనము ఫలిస్తామని వాక్యంలో రాయబడింది. కనుక క్రీస్తునందుంటే మనుషులకి గొప్ప ప్రతిఫలాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, నూతన సృష్టిగా ఉంటారు. రెండవది ప్రియులారా శిక్షలు లేకుండా జీవిస్తారు. మూడవది ఫలిస్తారు ప్రియులారా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనం ఏముంటుందంటే ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే చూడండి, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని వ్రాయబడద్ది. చదవండి. ప్రభువునందు మృతులైన వారు ధన్యులని రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువులో ఉంటే మనం ధన్యులం అవుతాం. ప్రార్థన చేసుకుందాం.